చెప్పక నా పేరు పత్తి రాజేశ్వరి. నాన్న మా ఊరు కిమే శనరాజుకోడు. సెల్ఫ్ రాత్రి నేను రాముల సెల్ వారిది పడతా పూజ జరుగుతానింది. నేను మా ఆయన ఇద్దరం దేవుడి దర్శనానికని ఇంట్లోంచి బయటకు వచ్చినాము. జోగినేని మణి అనే అతను మా మీద ఏ కక్షలు పెట్టుకున్నాడేమో మా మాకు ఇటు చూడు మా తెలీదు. కింద చూడు వచ్చినాడు రాత్రి మా పాటికి మేము దేవుడి దండం పెట్టుకొని ఉంటే నాను నా భర్త మీదకి అటాక్ చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినాడు. మేమేదో తప్పించుకుని బయటపడి మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాము. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. దానివల్ల మేము రాత్రి కొద్ది మాకు ఒంట్లో బాగాలేక నొప్పులు దగ్గరికి వచ్చి ఇంజక్షన్ తీసుకొని హాస్పిటల్కి వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత దూరమైనా సరే మీరు తీసుకెళ్లి పెద్దవాళ్ళకి తెలపాలని, ఇలాంటి ఎక్కడ జరగకూడదని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. మీకు వాళ్ళకి ఎందుకు వాళ్ళకు మాకు ఏమి లేదు సార్. కాదంటే ఎందుకు వచ్చిందంటే మాకు గతంలో మాకు పొలంలో ఉంటే వచ్చి చెట్లు కొట్టేశారు, టేక్ చెట్లు కొట్టేశారు. అది ఎవరు కొట్టినారు అనేది తెలియకుండా కేసు ఇచ్చాము మేము. కేసు ఇస్తే కూడా దాన్ని మళ్ళీ పెద్ద మనుషులు అందరూ కలుసుకొని రాజీ చేసినారు. దాన్ని వదిలేసినాము. మా తాతగారి విగ్రహం పెట్టినారు గంగాలమ్మ గుడి దగ్గర. ఆయన స్థాపించినాడు, ఆయన ఎప్పుడో స్థాపించినాడు గంగాలమ్మ గుడి. అందుకని ఆయన దానికోసం పెద్ద మనుషుల్ని అడిగే పెట్టినాడు. లేదు నువ్వు అడిగి పెట్టలేదని చెప్పి దాన్ని పగలు కొట్టేసి దాన్ని ఎట్లంటే చేసినారు. అది కూడా ఫోన్లే మేము వదిలేసినాం సార్. అలాంటివన్నీ వాళ్ళు చేసినారు. వాళ్ళ గురించి ఎవరు బ్యాడ్ గా వాళ్ళ మీద కామెంట్ చేసి పేపర్లు వేసినారని, వాళ్ళ గురించి చెత్తగా రాస్తున్నారని అప్పటి నుంచి మా మీద కక్ష పెట్టుకొని ఏమో మేమే చేస్తున్నాము అంటే వీళ్ళు విగ్రహం కొట్టేసినారు, అందుకని మేము వాళ్ళ మీద ఏదో ఇలాంటివన్నీ బ్యాడ్ గా చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని ఎక్కడంటే అక్కడ 10 మందిలో ఇలా అవమానం చేయడం చాలా జరిగినాయి సార్. కానీ మేమైతే ఏది పట్టించుకుని మా పని మేము చేసుకోబోతున్నాం. రాత్రి మాత్రం దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని అతను అటాక్ చేసి ఆయన కొట్టి ఆయన తోసేసి నా మీదకి వచ్చి నన్ను కాళ్ళు ఎత్తుకొని కడుపు మీదకి పెట్టి నేను చంపేస్తాను లంజా అది ఇది అని మాట్లాడుతున్నారు సార్ చెట్టుగా. ఈ విషయం ఎంత దూరం సరే మీరు పెద్దవాళ్ళకి అందరికి షేర్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మాకైతే అతని వల్ల ప్రాణాపాయం అయితే ఉంటుందని చెప్తున్నాను సార్. దీని వల్ల మాకు రక్షణ కావాలి. మీ పేరు నా పేరు పత్తి రాజేశ్వరి.